తమిళనాడుకు బీఆర్ఎస్ టీం అట, బీఆర్ఎస్ లీడర్ అంటే తమిళనాడుకు పోయిరట. కేటీఆర్ ఆధ్వర్యంలో డిఎంకే పార్టీ నిర్మాణం మీద స్టడీ చేస్తున్నారట. ఇటీవలే చెన్నై వెళ్ళొచ్చిన బాల్కసుమన్ బృందం త్వరలో టీఎంసీ బీజేడీల ఫంక్షనింగ్ పైన అధ్యయనం, ఆ తర్వాతే గులాబీ పార్టీ సంస్థాగత నిర్మాణం పైన దృష్టి. ఈ అన్ని దృష్టి పెట్టి ఇవన్నీ చేసే బదులు ఫస్ట్ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పి, తప్పైందని ముక్కు నేలకు రాసి, ముక్కు నేలకు రాకపోయినా బహిరంగ క్షమాపణ చెప్పి దోసుకున్నదంతా బయట ప్రభుత్వానికి జాతికి ఇచ్చేస్తే అయిపోతుంది. మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు. తెలంగాణ ప్రజలు అట్లాంటి గుణం ఉన్నది, క్షమించే గుణం. ఫస్ట్ మీరు ఆ పని చేయండి తక్షణం. ఒరియమ్మ ప్రజలే తప్పు చేసిరు అని మీరు పదే పదే ఒక లీడర్గా ఉన్నోడు చెప్తే ప్రజలు తప్పు చేసేది ఏంది? ఫస్ట్ మీరు అహంకారాన్ని మీరు తగ్గించుకోండి. ఫస్ట్ మీ అహంకారాన్ని తగ్గించుకొని కుటుంబ పాలన నుంచి కుటుంబ పార్టీగా కాకుండా మీ పార్టీని వేరే మంచి నిజాయితీ గల నాయకుడి చేతిలో పెట్టి కుటుంబం పక్కకు తప్పుకొని ఆ ప్రయత్నం చేయండి. అది చేయకుండా మీరు ఏ డిఎంకే దగ్గరికి పోతుంది, ఇంకో దగ్గరికి పోతుంది. ఆ పార్టీలు మీలాగా లేవు కదా. ఫస్ట్ మీ నాయకుడిని బయటకు గుంజండి. అయ్యా నీకు పదవి లేకపోతే నువ్వు బతకవు, సరే మరి పదవి అందరం కలిసి నీ పదవి ప్రధాన ప్రతిపక్ష హోదా నీ చేతిలో పెడితే పార్టీ 39 మంది ఎమ్మెల్యేలంతా కలిసి 38 మంది ఎమ్మెల్యేలంతా కలిసి నువ్వేమో ఇంట్లో వండుకున్నావు, బయటకు వస్తలేవు. ఇక్కడ పార్టీ పోతున్నది, మా ఇజ్జత్ పోతున్నది, మా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. ఎమ్మెల్యేలంతా పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయండి. ఫస్ట్ బయటికి గుంజండి, ప్రజల్లోకి రమ్మని చెప్పండి. ఇవేమి చేయకుండా మీరు ఒడిశాకు పోయి డిఎంకే, తమిళనాడుకు పోయి డిఎంకేని, ఒడిశాకు పోయి ఇంకో పార్టీని కలిస్తే ఏం ఉపయోగం? గులాబీ పార్టీ పటిష్టపరచడం పైన అధిష్టానం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రాంతీయ పార్టీల అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతున్నది. డిఎంకే పార్టీ నిర్మాణం పైన స్టడీ చేసేందుకు తమిళనాడుకు త్వరలోనే వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నేతల బృందం వెళ్లి ప్రాంతీయ పార్టీల ఫంక్షనింగ్ పైన వివరాలు సేకరించబోతున్నది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయబోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఇటీవలే బాల్కసుమన్ బృందం చెన్నై వెళ్ళొచ్చిందట. తమిళనాడుకు 10 మంది గులాబీ లీడర్లు. రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల పనితీరును నిశితంగా పరిశీలించడంతో పాటు ఆ పార్టీల విధి విధానాలు తీసుకున్న నిర్ణయాలను స్టడీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదని చాలామంది కుట్రలు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాం. 24 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా కొనసాగింది. మరో 50 ఏళ్లు కొనసాగేటట్టుగా బలంగా తయారు చేసుకుందామని ఈ నెల 15వ తేదీన కేటీఆర్ ప్రకటించిండు. అందుకోసం కసరత్తు ప్రారంభించిండు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీగా అవతరించి నేటికి దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ద్రవిడ మున్నేట్ర కగజం పార్టీ నిర్మాణం తెలుసుకోవాలని భావిస్తున్నది. ఆ పార్టీ ఆ ప్రాంత ప్రజల కోసం ఎక్కడా కూడా ఆ ప్రాంతీయతత్వం దెబ్బతినకుండా ఆ ప్రజల పక్షాన నిలబడ్డది. మీ లెక్క 100 కోట్ల సొమ్మును, 1,00,000 కోట్ల సొమ్మును దోసుకోలే. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య వస్తే నిఠారుగా నిలబడ్డది ఆ పార్టీ. మీరేం చేసిరు? చివరికి మిమ్మల్ని ఓడించిన ప్రజల్ని తప్పు చేసిరని మాట్లాడుతున్నారు, మోసం చేసిరని మాట్లాడుతున్నారు. వాళ్ళు అట్లా అన్నారా? ఓడిపోయినప్పుడు కష్టపడ్డారు వాళ్ళు. దాంతోపాటు వెస్ట్ బెంగాల్కి, ఒడిశాకు కూడా పోతారట. మీరు ఏడికి పోయినా మీ పని అవుతుందేనా బాబు? ఫస్ట్ మీరు మీ ఆలోచన విధానం మారాలి.